తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. టోటల్ గా 120 ఇయర్స్ బతుకుతాడు. ఇది మన కాలచక్రం. సో 120 సంవత్సరాలు బ్రతకాలి ఒక మనిషి అనేటువంటి వాడి కలియుగంలో. కాబట్టి ఈ గ్రహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ వస్తుంటాయి. వాటిని ఒక్కడే నన్ను భగవంతుడు కోరుకోవాల్సింది ఏంటంటే నాకు కష్టాలు రావద్దు అని కోరుకోవద్దు. ఇచ్చిన కష్టంలోంచి బయటపడే మార్గాన్ని చూపించమని కోరుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో కత్తి నేను కోసుకుంటే రక్తం రాకూడదు అంటే ఎట్లా? కత్తి నాదే, చెయ్యి నాదే, కోసుకుంటే రక్తం రాదా? మనం చేసిన తప్పుల ఫలితం మనం అనుభవించాలా లేదా కదా? అలా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు తీసుకుంటున్నాం, కష్టం వచ్చినప్పుడు కూడా తీసుకుంటున్నాం. భగవంతుడి పాదాలు పట్టుకుంటే కష్టాలు అనేటువంటి భవసాగరం నుంచి చక్కగా ఒడ్డుకు చేరుస్తాడు. ఒక దీంట్లో నాన్న చెరువులో చేపలు పెట్టేవాడు దిగాడు. ఎందుకు తీసేసారో కూడా తెలియని అన్ని వలలో పడుతున్నాయి. ఒక చేప వెళ్ళి వాడి కాలు దగ్గర పట్టుకొని ఆగిపోయింది. అక్కడ చెరువు అనేటువంటిది మన మానవ జీవితం. చేప అనేటువంటిది అది కూడా ఒక మానవ జీవి. అక్కడ చేపలు పట్టేటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ప్రతి విషయంలోనూ మిగిలిన చేపలన్నీ అడిగినాయి, దాన్ని ఒక్కదాన్ని వదిలేసి అంటే నా శరణాగతి పొందింది, దాన్ని ఎందుకు పట్టుకుంటారా అన్నాడు. అంతకుమించి ఏం కావాలి? ఆయన పాదాలు పట్టుకుంటే వెళ్ళిపోతున్నాయి కదా. కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి కూడా మన పూర్వజన్మ సుకృతి ఉండాలి, మన సంకల్పం ఉండాలి. అంటే తప్పనిసరిగా భగవంతుడు నిజంగా నాన్న నాకు 7.5 సంవత్సరాల శని వచ్చిన ప్రతిసారి దేవాలయంలో నేను విశేషమైనటువంటి జపంలోనో దీక్షలోనో పూజల్లోనే ఉన్నాను. అది భగవంతుడిదే నా మీద పరిపూర్ణంగా ఉందని చెప్తాను నేను. అప్పుడు నాకు మిగిలిన వాటితో పని లేదు, దేవుడు పూజ చేసుకుంటున్నానా, నా సంసారం గడుస్తుందా, చాలు, హ్యాపీగా ఉన్నాను. అదంతా కూడా భగవంతుడి అపారమైనటువంటి కరుణ అని చెప్తాను. ఆ కరుణ పొందాలి అంటే మనం భగవంతుడి మీద ముందు నుంచే కష్టం వస్తుందని తెలిసినప్పుడు ముందు నుంచి భగవంతుడి ఎక్కడికి పోయి ఇబ్బందులు పెట్టడం, చక్కగా ఆయనే కడ తీరుస్తుండడం. చాలా బాగా చెప్పారు గురుగారు. నిజంగా ఈ టాపిక్ విన్న వాళ్ళు ఎవరికన్నా కూడా ఒక రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. బిజినెస్ లో కావచ్చు, వారికి డబ్బులు ఇవ్వడం కావచ్చు జరిగి ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారే అనే బాధ వ్యక్తపరుస్తుంది. మీరు చేసిన తప్పుకి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మనం వాళ్ళకి ఏమి చేయలేకపోయాం అనే ఆందోళన, బాధ వ్యక్తం చేస్తారు. దానివల్ల ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా సరే కుటుంబం తర్వాతే బయట వాళ్ళు. కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు. ఏ రూపాయి సంపాదించినా, రూపాయి ఖర్చు పెట్టినా మొదట వాళ్ళకి ఖర్చు పెట్టండి, తర్వాత బయట వాళ్ళకి. అపాత్ర దానం చేయడం మంచిది కాదు. బయట వాళ్ళు సహాయం చేయడం తప్పు లేదు, కానీ అవసరం ఉన్నా లేకపోయినా గొప్పలకు పోయి ధనాన్ని ఎక్కువగా వెచ్చించడం మంచిది కాదు. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తొలగే అవకాశాలు వారాంతంలో కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల నుండి చికాకులు ఎక్కువ అవుతాయి. మిత్రులే శత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అయింది కాబట్టి ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని చూస్తారు. అలాగే కుటుంబంలోని ఒకరికి మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా, వైద్య విద్యాపరంగా, సాఫ్ట్వేర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి వ్యవసాయ పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్న, ద్వితీయార్థంలో కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ, ఏకవార రుద్రాభిషేకం కానీ చేయించండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ, నరదిష్టి కానీ, ఫైనాన్షియల్ పరంగా లాసెస్ ఏమైనా ఉంటే కొంతమేర తగ్గే అవకాశం గోచరిస్తుంది.